ఒక వ్యక్తి అనారోగ్యంతో సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ వ్యక్తి డాక్టర్లు కూడా బ్రతకడని చెప్పారు. కానీ ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు బ్రతుకుతావు అంటే ఎంత సంతోషమో, అలాంటి వార్త ఈ శుభవార్త. ఏమిటయ్యా వార్త అంటే, దేవుని పరిశుద్ధ బైబిల్లో ఇలాగ రాయబడిందండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. ప్రియమైన వారులారా, రక్షణ అనగా అర్థం ఏమిటంటే, ఎవరైనా అపాయంలో ఉంటే, ప్రమాదంలో ఉంటే రక్షించండి రక్షించండి అని కేకలేస్తారు. దాన్నే రక్షణ అంటారు. అయితే ప్రియులారా, లోకమంతా ఏ ఆపదలో ఉన్నారు అంటే, సర్వలోకము పాపం అనే ఆపదలో ఉన్నారండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. పాపము అనగా ఏమిటో కొందరికి తెలియదండి. పాపం అనగా దేవుని గ్రంథం ఇలాగ సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం, మేలైన చేయి నెరిగియు అట్లు చేయని వానికి పాపం. అలాగే ప్రియులారా, సకల దుర్నీతియు పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. అయితే పాపాన్ని గురించి మరొక మాట ఇలాగ రాయబడింది, అది అల్పకాల పాపభోగము అని. ఈనాడు మానవుడు పాపానికి నడిపించబడుతున్నాడు. ఆ పాపము అల్పకాల సంతోషాన్ని ఇస్తుంది. తాగకూడదు అనుకుంటున్నాడు, తాగుతున్నాడు. తాగడం నేర్చుకునేటప్పుడు ఎప్పుడో ఫంక్షన్లకో పెళ్ళిళ్ళకో బంధువులతో కలిసి కొంచెం తాగుతాడు. రాను రాను ఆ యొక్క వ్యసనానికి లోబడిపోతున్నాడు. అలాగే అన్ని పాపాలు ప్రారంభంలో సరదాగానే ప్రారంభిస్తాం, కానీ ఆఖరికి ఆ యొక్క అలవాటుకు లోనైపోతున్నాం. వీళ్ళారా, అలాగూ పాపానికి లోనైపోగా పాపము తీసుకొచ్చినటువంటి ఫలితాలు ఏమిటి అంటే, దేవుని గ్రంథం సెలవిస్తుందండి, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకొనును అని. ఈ పాపము నిన్ను ఒకరోజు నిలబెడుతుందండి. ఈ పాపము నీకు అవమానం తీసుకొస్తుంది. నీ పాపాన్ని బట్టి నీ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు. నీ పాపమే నీకు నీ దేహంలో ఆరోగ్యం లేకుండా చేస్తుందండి. తాగకూడదు అనుకుంటున్నావు, భార్య బిడ్డల మీద ఒట్లేస్తున్నావు, కానీ తాగకుండా ఉండలేకపోతున్నావు. విభజించకూడదు అనుకుంటున్నావు, అదే కార్యంలో ముందుకు సాగుతున్నావు. కారణం ఏంటంటే, నీ హృదయంలో దాగినటువంటి పాపమే. మరి ఈ పాపం పోగొట్టుకునే మార్గం ఏంటి అని అడిగితే, దానికి శుభవార్త ఏమిటంటే, ఆ పాపము నుండి విడిపించే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారండి. అయ్యా మీరు అడగొచ్చు, ఆయనేనా, మరి ఎవరు విడిపించలేరంటే, అవునండి ఆయనే విడిపిస్తాడు, కానీ మరి ఎవరు విడిపించలేరు. ఆయన గురించే రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడునని దైవ గ్రంథం సెలవిస్తుందండి.